రెబల్ స్టార్ ప్రభాస్ బేసిక్గా వివాదాలకు దూరం, అందుకే అందరి డార్లింగ్ అయ్యాడు. అయితే తనకు తెలియకుండానే ఈ మధ్య చాలా జరిగిపోతున్నాయి. దీపికా పదుకొనే ఓవర్ యాక్షన్ నచ్చక స్పిరిట్ టీం తనను తీసేసింది. ఇప్పుడు కల్కి టీం కూడా దీపికా పదుకొనేని సీక్వెల్ నుండి బయటకు గెంటేస్తుందా? ఆల్రెడీ బాలీవుడ్లో దీపికా పదుకొనేకి పంచబడుతోంది. సందీప్ రెడ్డి వంగని ప్రభాస్ మూవీ స్పిరిట్ ని డ్యామేజ్ చేయబోతే తన కెరియరే డ్యామేజ్ అయ్యేలా ఉంది. ఎందుకంటే తన హిట్ మూవీ కాక్టైల్ సీక్వెల్ లో తన బదులు రష్మికను తీసుకున్నారు. స్పిరిట్ లో తృప్తి దిమ్రి కన్ఫర్మ్ అయ్యింది. మరి కల్కి 2లో దీపిక పాత్ర ఎవరు వేయబోతున్నారు? ప్రభాస్ ప్రమేయం లేకుండా ఇదంతా జరిగినా ఈ విషయంలో రెబల్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ. కారణం ప్రభాస్ ప్రాజెక్ట్ ని నాశనం చేయబోతే దీపిక కెరియరే డ్యామేజ్ అయ్యే పరిస్థితి వచ్చింది. స్పిరిట్ మూవీని నాశనం చేయబోతే బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా ఫ్యూచర్కే పంచర్ అవుతుంది. ఏదో యాంటీ ఫ్యాన్స్ ఇలా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తారనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఒకటి తర్వాత ఒకటి వరుసగా దీపికా పదుకునేకి పంచులు పడుతున్నాయి. స్పిరిట్ మూవీ కథని లీక్ చేసిన పాపానికి తనని అంతా వెలేస్తున్నారా, దూరం పెడుతున్నారా? ఆఖరికి హాలీవుడ్ రేంజ్ వరకు తన తప్పు స్ప్రెడ్ అయిందా? ఈ డౌట్లకు సాలిడ్ రీజన్ ఉంది. ఫస్ట్ దీపికా పదుకునే స్పిరిట్లో చేయాలి, కానీ తన గొంతెమ కోర్కెలు, ఓవర్ యాక్షన్ నచ్చక తనని తీసి పారేశాడు సందీప్ రెడ్డి వంగ. కానీ తన మార్కెట్ ముందు సందీప్ లెక్కెంత అన్నట్లు మాట్లాడింది. ఈ బలుపు వల్ల తన మాటలు మిస్ఫైర్ అయినట్టున్నాయి. మరి ఎక్కడ తేడా కొట్టిందో కానీ తన హిట్ మూవీ కాక టెయిల్ సీక్వెల్ నుంచి కూడా తనని తీసేశారు. తన ప్లేస్లో నేషనల్ క్రష్ రష్మికని తీసుకున్నారు. ఇది మామూలు పంచ్ కాదు, రెబల్ ఫ్యాన్స్కి బీభత్సమైన పండగలా మారింది. ఇదే అంటే ప్రభాస్ మరో మూవీ కల్కి 2 నుంచి కూడా దీపికను తీసేసేలా ఉన్నారు. కారణం ప్రభాస్ మూవీ కథని లీక్ చేయటం వల్ల దర్శక నిర్మాతలు ఆలోచనలో పడ్డారట. అంటే ప్రభాస్కి స్పిరిట్ వివాదానికి సంబంధం లేకపోయినా అంత పెద్ద ప్రాజెక్ట్నే ముంచేందుకు కథని లీక్ చేసిన హీరోయిన్ని తీసుకోవటం అంటే రిస్కే. మరి తన ఈగో ఏమాత్రం డ్యామేజ్ అయినా ఇలా చేస్తుందనే అభిప్రాయం దర్శక నిర్మాతల్లో భయాన్ని క్రియేట్ చేస్తుంది. దీనికి తోడు 6 గంటలే పనిచేస్తే ప్రాఫిట్స్లో వాటా ఇవ్వాలి. 25 మంది తన టీంకి స్టార్ హోటల్ ట్రీట్మెంట్ కావాలంటూ 25 నుంచి 30 కోట్లు డిమాండ్ చేయటం కూడా అందరినీ ఆలోచనలో పడేస్తుంది. దీని ఎఫెక్టే దీపికా పదుకొనెని పక్కన పెట్టి కల్కి 2లో మరో హీరోయిన్ని తీసుకోవాలని నిర్ణయానికి వచ్చింది ఫిలిం టీం. ఎలాంటి అనౌన్స్మెంట్లు లేకుండా ఈ మార్పులు జరగొచ్చు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు కల్కి 2 పట్టాలెక్కే అవకాశం లేదు. కానీ ఫిలిం టీం తీసుకున్న నిర్ణయం ఇప్పుడే బయటకు రాకపోవచ్చు.